భవ సంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. హంసాయ దహరనిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయశసే నిరుపద్రవాయ సత్సంగ్రహాయ భవపాంథ నిజాశ్రమాప్తౌ అంతే పరీక్షగతయే హరయే నమస్తే. ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. శ్రీ గురుభ్యో నమః. ముందుగా అస్మద్ గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేద శర్మ గారి పాదాలకు సవినయంగా నమస్సు సమర్పణ చేసుకుంటూ, భగవద్భక్తులు భాగవతులైనటువంటి మీ అందరికీ మోక్ష సంహిత పరమహంస సంహిత అని పేరు పొందినటువంటి శ్రీమద్ భాగవత కథాశ్రవణ యజ్ఞానికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. ఈ వారం నుంచి రమ్యమైనటువంటి కథలలోకి ప్రవేశిస్తాం. అంటే ఇప్పటిదాకా చెప్పిన కథలన్నీ కూడా చెప్పుకున్నవి తత్వగర్భితంగా ఉన్నాయి. అంటే ప్రధానంగా తత్వం చెప్పారు, కథ కూడా చెప్పారు. ఇక పైన కథాభాగం కూడా ఉంటుంది. అయితే భాగవతం మనం ఎందుకు వింటున్నామని పదే పదే గుర్తు చేసుకుంటున్నాం. మిగతా ప్రవచనాల యొక్క తీరు వేరు, భాగవతం యొక్క తీరు వేరు. దీని ముందు మనం మనసులో స్పష్టంగా ఏర్పాటు చేసుకోవాలి. భాగవతం భారతదేశానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన దార్శనిక తాత్విక గ్రంథంగా పెద్దలు చెప్తున్నారు. ఒక దేశం గురించి నాకు అర్థం కావాలి అంటే ఆ దేశం యొక్క సాహిత్యం ఎలా ఉందో చూడు అని చెప్పారు. ఆ దేశంలో సృజింపబడినటువంటి గ్రంథాలు ఎలా ఉన్నాయి, వాంగ్మయం ఎలా ఉంది, ఎట్లాంటి ఆలోచనలు సమాజంలో పెద్దలు పంచుకున్నారు, మేధావులైన వారు తెలివైన వారు ఎలా ఆలోచించారు, ఇది తెలియాలి. ఎందుకంటే బుద్ధి వికసనం జరగాలంటే సమాజంలో ఒక అద్భుతమైన వాతావరణం ఉండాలి. అప్పుడు మాత్రమే చక్కటి సాహిత్యము, విశేషమైనటువంటి భావాల యొక్క కల్పన సాధ్యపడుతుంది. కాబట్టి భారతదేశం యొక్క సాహిత్యం ఎట్లా ఉంది, వాంగ్మయం ఎట్లా ఉంది అన్న పరిశీలన కూడా మనం చేసుకుంటూ రావాలి. దురదృష్టం ఏంటంటే మనకి హిస్టరీ అని ఒక మాట వింటూ ఉంటాం మనం. ఇది హిస్టరీ అండి అని అంటే ఏదో కొంతకాలానికి పరిమితమైనటువంటి అంశంగా చూస్తాం. కాలాతీతంగా అంటే ఇంకొంచెం ఒక 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు అన్నామా దాన్ని ఆర్కియాలజీ కింద పెట్టేస్తాం. అంటే అక్కడ మనకి ఏమైనా ప్రూఫ్స్ దొరికాయా, ఆ సైట్స్ లో ఉన్న విషయాలు ఏంటి, ఇవన్నీ ఆలోచన చేసేటువంటి ఒక ధోరణి మన ముందు పెట్టబడింది పాశ్చాత్య సమాజం చేత. దీనివల్ల మనం కూడా ఏమనుకుంటున్నాం, భాగవతం మన హిస్టరీ కాదండి, ఇక్కడ సృజించబడ్డ ఒక కావ్యం అంతే, ఒక పురాణము. ఇటువంటి ఆలోచనలు ఎక్కువ మంది మనసులో ఉన్నాయి. దీన్ని మనం కొంత సరిచేసుకోవాలేమో చూడాలి. ఎందుకంటే ఈ సమాజము ఎప్పటి వ్యాసుడు ఎప్పటి భాగవతము ఇంతకాలం క్రితమే ఇందులో చెప్పబడ్డ ఆలోచనలు, ఇక్కడ ఉన్నటువంటి పరిచయం చేయబడ్డ అంశాల యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుంటే వీటితోటి ఎట్లాంటి సమాజం ఇక్కడ ఉండేదో మనకి తెలుస్తుంది. ఎలాంటి ఆలోచనలు సాగాయో, ఎటువంటి ధార్మికమైన ఎటువంటి నాగరికమైనటువంటి అంశాలు సమాజంలో ప్రాక్టీస్లో ఉండేవో. అంతే కదా, పుస్తకాల్లో ఉండి మాత్రం లాభం ఏంటి? ఈ వారం నుంచి చెప్పుకోబోతున్న కథలన్నీ ప్రధానంగా చక్రవర్తులకు సంబంధించిన కథలు. భాగవతంలో ఈ కోణం ఒకటి పట్టుకోవాలి మనం. అంటే సమర్థుడైన ధార్మికుడైన ఒక రాజు సమాజానికి ఎంత అవసరమో భారత సమాజం ఎప్పుడో గుర్తించింది. ఒక నాయకుడు ఎంత అవసరమో గుర్తించారు. అటువంటి వాడు ఉంటే సమాజము ధార్మికమైన సమాజంగా మారుతుంది.
విలువలతో కూడిన సమాజంగా, నియమ నిష్టలకు కట్టుబడి జీవించేటువంటి విధానం కలిగిన సమాజంగా ఆ భారతీయ సమాజం వర్ధిల్లుతుంది. ప్రపంచం మొత్తం మీద ఇదే సూత్రం. నియమబద్ధమైన జీవితం గొప్పది కానీ నియమరహితంగా ఏది తోస్తే అది చేసేటువంటి సమాజం నాగరికం ఎట్లా అవుతుంది? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం కన్ఫ్యూజ్ అవుతున్న ఈ విషయాన్ని మేమందరి ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఎంత విశృంఖలంగా ఉంటే ఏ నియమము అక్కర్లేదంటానికి తెలివెందుకు? ఏ నియమం పాటించక్కర్లేదంటానికి వివేకం ఎందుకు? ఎక్కడెక్కడ నియమాలు అవసరమో అక్కడ ఒక ఉత్కృష్టమైనటువంటి స్థితిని అనుభవంలోకి తెచ్చుకునే అవకాశం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. భారతీయ సమాజము నియమ నిష్టలతోటి, ధార్మికమైన విలువలతోటి, అద్భుతమైన వ్యవస్థలతోటి విలసిల్లినటువంటి దేశం. మనం పాశ్చాత్యుల ప్రభావానికి లోనైన కొద్దీ వాటన్నిటినీ కొద్ది కొద్దిగా వదులుకుంటూ వచ్చేసాం. ఏ నియమము అక్కర్లేదు, సమాజంలో ఎలా తోస్తే అలా బతకచ్చు, నాకు ఏం తోస్తే అదే సత్యము, ఇటువంటి ధోరణులు ప్రబలినటువంటి సమాజంలో పెద్దలు మనకి చెప్తున్నారు, భారతదేశం అంటే ఇట్ ఈస్ నాట్ ది రీసెంట్ పాస్ట్ బట్ ది రిమోట్ పాస్ట్. గురుగారు చెప్పినటువంటి మాట అది. ఫ్యూచర్ ఆఫ్ దిస్ నేషన్ లైస్ ఇన్ ది రిమోట్ పాస్ట్ ఆఫ్ ఇండియా. అంటే గతంలో ఎప్పుడో ఉన్నటువంటి సమాజం ఎట్లా ఉందో మనకి బాగా తెలియాలి. ఎలా ఆలోచించారు, ఎలా జీవించారు, ఎంత బాగా ఉన్నారు, ఎవరు ఎలా ఆలోచించిన దాని సారం ఏమిటి, దాని ప్రయోజనం ఏమిటి అంటే అందమైన జీవితాన్ని పొందటం. ఇవాళ మన జీవితాలను మనం పరిశీలన చేసుకుంటే మనం పొందుతున్నవి ఏమైనా మనకు ఆనందాన్ని ఇస్తున్నాయా? ఇటువంటి చర్చ మనం గతంలో కూడా 2-3 సార్లు చేసుకున్నాం. కానీ ఈ దృష్టికోణం మాట్లాడుకోవటానికి కేవలం ఇటువంటి వేదికలు మాత్రమే మిగలటం వల్ల ఇక్కడే మనం వీటి గురించి ఆలోచించుకోవాల్సి వస్తుంది. భారతీయమైనటువంటి సమాజం ఎటువంటి వైభవ స్థితిని పొందిందో ఈరోజు మనం కథల్లో చూడబోతున్నాం. ఇవాళ నుంచి చక్రవర్తుల కథల ఆధారంగా వాళ్ళు ఎలా ఆలోచించారు, ఎంత దివ్యమైనటువంటి ఉన్నతమైన భావాలని వాళ్ళు కలిగి ఉన్నారు, ఇలాంటి విషయాల్ని మనకి ఇక్కడ భాగవతకారుడు అందిస్తున్నాడు. అటువంటి విషయాలను చెప్పుకునే ప్రయత్నం మనం ఈ వారం నుంచి చేయబోతున్నాం. కాబట్టి భాగవతం మనకి కేవలము ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాక భారతీయ జీవన మూల్యాల్ని పట్టించేటువంటి, తాత్విక జ్ఞానాన్ని అందించేటువంటి గ్రంథంగా అర్థం చేసుకోవాలన్నది పెద్దలు మనకి చెప్తున్నటువంటి బోధ. గత వారం మనము కాలం గురించి, మనకుండే అవగాహన గురించి మాట్లాడుకున్నాం. ఎంత మైక్రో లెవెల్లో, ఎంత చిన్న టైం యూనిట్ ని కూడా మనం పట్టుకోగలిగాము, దాని గురించి మాట్లాడుకున్నాము. ఈ విషయాల వివరాలన్నీ గత వారం చెప్పుకున్నాం. మైక్రో లెవెల్లో ఎంత ఉందో మ్యాక్రోలో అంత ఉంది. యుగములు, మన్వంతరములు, కల్పములు, ఇంతంత పెద్ద పెద్ద యూనిట్లు మాట్లాడగలిగినటువంటి ఒక నాగరిక సమాజం ఇది. అంటే టైం స్కేల్ మీద మనకు ఉన్నటువంటి అవగాహన అసాధారణం. అయితే ప్రపంచానికి మెజర్డ్ టైం ఒకటే తెలుసు, మనకి అటు ఐన్స్టైన్ భాషలో చెప్పాలంటే ఎనర్జీ టైం కాంటిన్యూమ్ ఉంది కదా, దానికి సంబంధించిన అవగాహన కూడా భాగవతంలో పుష్కలంగా కనిపిస్తుంది. యువత ఎవరన్నా కనుక ఈ విషయంలో పరిశోధన చేయదలుచుకుంటే అద్భుతమైన విషయాలు కలిగి ఉన్నటువంటి గ్రంథం భాగవతం. కాబట్టి సమయం అన్నది కేవలము ఏదో ఒక మెజరింగ్ యూనిట్ మాత్రమే కాదు. మనకి ఇటువంటి భావాలను కూడా ఇక్కడ కాలానికి సంబంధించిన విశేషాలుగా మనకి పరిచయం చేస్తున్నాడు భాగవతకారుడు. ఈ విషయాలు చెప్పుకున్నాక మనం తిరిగి కథలోకి ప్రవేశిస్తే, సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ధ్యానించటం, సృష్టిని ఎలా చేయాలి, నేను ఆ జ్ఞానం నాకు కావాలి అని వెతుక్కోవటం, పరమాత్మ దయ వల్ల ఆ జ్ఞానాన్ని పొందటం, ఈ విషయాల గురించి మాట్లాడుకున్నాం. భగవానుడు విరాట్ పురుషుడై రావటం, ఆయన నాభికమలం నుంచి బ్రహ్మ ఉద్భవించటం, అప్పటికే 24 తత్వాలతోటి ఉన్నటువంటి సృష్టి అంతటిని పరమాత్మ ఏర్పాటు చేసి ఆయా జీవులు తమ కర్మ ఫలాలను అనుసరించడానికి వీలైనటువంటి సృష్టిని అభివృద్ధి చెయ్యమని ఆ జ్ఞానాన్ని బ్రహ్మగారికి ఇవ్వటం. ఇది కదా ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవి. ఇప్పుడు బ్రహ్మగారు 14 లోకాలు ముందుగా సృజించాడు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయిపోయింది. ముందుగా తన మనసులో తాను సృజించాలి అనుకున్నటువంటి కొంతమంది ఉత్తమమైన జీవులను స్మరించాడు. ఆయన మనసులో స్మరించినంత మాత్రం చేత ఆయన మనస్సు నుంచి ఉద్భవించినటువంటి వారు కొంతమంది ఉన్నారు. మహర్షులు వారు, వశిష్ఠుడు, అంగిరసుడు, పులస్త్యుడు,
వీరందరూ ఆయన మనస్సు నుంచి జన్మించారు. వీరిని ప్రజాపతులు అని పిలిచారు. ప్రజాపతి అన్న పేరు బ్రహ్మగారికే ఉంది. కానీ వీరు కూడా సృష్టి యొక్క విస్తరణలో భగవంతుడి యొక్క ప్రణాళికలో భాగంగా పనిచేశారు. కాబట్టి మహర్షుల్ని ప్రజాపతులు అంటున్నాం మనం. వీరంతా ఆయన మానస సృష్టి. క్రమంగా ఆయన తర్వాత సృష్టించిన వారు నలుగురు: సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు. మనం సనక సనందనాదులు అంటున్నాం కదా, వాళ్ళు నలుగురు వచ్చారు. బ్రహ్మగారు వారిని సృజించిన తర్వాత, నాయనలారా, సృష్టిని విస్తరణ చేయవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. సంసారంలో ప్రవేశించండి. ప్రజల్ని అభివృద్ధి చేసి ప్రపంచాన్ని ఆ కొనసాగింపుగా మీరందరూ ప్రయత్నం చేయాలి అని వారికి బోధ చేసే ప్రయత్నం చేశాడు బ్రహ్మగారు. అయితే వాళ్ళు సామాన్యులు కాదు. సహజమైన వైరాగ్యం కలిగిన వాడు, పుట్టుకతోటే వైరాగ్యవంతుల వాడు. అంటే బ్రహ్మజ్ఞానంతో పుట్టారన్నమాట. అది ప్రారంభం. సృష్టి యొక్క ప్రారంభం అట్లా ఉంది. మొట్టమొదటి జీవులు అట్లా ఉన్నారు. అంతే తప్ప ఎక్కడో అడవుల్లో చెట్లలో తిరుగుతూ ఇంత సైన్స్ రూపంగా మనకు అందించబడ్డ దానికి వ్యతిరేకమైన కథ ఇక్కడ మనకి చెప్పబడుతోంది. దీంట్లో ఉండేటువంటి రహస్యాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. క్రమంగా వాటికి సంబంధించిన విశేషాలు భాగవతకారుడే చెప్తాడు మనకి. కాబట్టి అటువంటి సహజమైన వైరాగ్యం కలిగినటువంటి వారు ఆ నలుగురు ఋషులు కూడా. వాళ్ళు నవ్వి, మేము సంసారంలో ప్రవేశించడం అనేది మా స్వభావ రీత్యా కుదరదు, అది జరిగే పని కాదు, మమ్మల్ని మన్నించని చెప్పి వాళ్ళు తపస్సులు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత బ్రహ్మగారి మనస్సు నుంచి ఒక జంట బయటకు వచ్చారు. వారే స్వయంభవ మనువు, శతరూప. ఈ ఇద్దరు బయటకు వచ్చారు. ఆ స్వయంభవ మనువు శతరూపని వివాహం ఆడాడు అని భాగవతం చెప్తోంది. ఇది వినగానే వెంటనే కొంతమందికి సందేహం వచ్చేస్తుంది. ఏమండి, ఇద్దరు బ్రహ్మగారి నుంచే వచ్చారు కదా, కాబట్టి వారిద్దరు అన్నా చెల్లెళ్ళు అవ్వాలి కదా, వారి మధ్య వివాహం జరగటం ఏంటి? ఈ ప్రశ్న వస్తుంది. అంటే ఈ ప్రశ్నలు ఎంత దూరం వెళ్తాయంటే, మన పురాణాల్లో వావి వరుసలు ఉండవండి, ఇలాంటి సంబంధాలే కనిపిస్తూ ఉంటాయి అనేస్తారు. అక్కడ దాకా వెళ్ళిపోతారు. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది అని అర్థం చేసుకుంటే, ఈ వావి వరసలు అన్నవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఇవి మైథున సృష్టికి సంబంధించినవి, మానస సృష్టికి అప్లై అయ్యేవి కాదు. కేవలం సంకల్ప మాత్రం చేత తన జ్ఞానంతో ఆయన సృజించినటువంటి జీవులు వారు. వారి యొక్క ప్రధానమైన సృష్టి యొక్క వారిని సృష్టించిన ప్రయోజనమేమి? సృష్టిని విస్తరింపచేయటం. ఆ సంకల్పంతో వచ్చిన వారు. తరువాత క్రమంలో వచ్చేటువంటి మైథున సృష్టి అంటే భార్యాభర్తల సంబంధంతో వచ్చేటువంటి సృష్టి, దానిలో మాత్రమే వావి వర్తలు వర్తిస్తాయి. బ్రహ్మగారి నుంచి వ్యక్తమైనటువంటి మానస సృష్టిలో అటువంటి సంబంధాలు చూడనక్కర్లేదు. అంటే ముఖ్యంగా ప్రజాపతులు, మనువులు, వీరి యొక్క స్థాయి వేరు, వాటి యొక్క కథలు వేరు. ఈ మాత్రం అవగాహన మన దగ్గర ఉండాలి. ఇది ఆలోచించి పట్టుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు వచ్చిన వారు సృష్టిలోనే మొదటి మిథునము, మొట్టమొదటి జంట. ఇది కదా మనం తెలుసుకోవాల్సిన విషయం. వారు బ్రహ్మగారికి నమస్కరించి, ఏం చేయాలి, మమ్మల్ని మహాత్మా ఎందుకు పుట్టించో దేవా మమ్మల్ని అని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళకి సృష్టిలోని తొలి శాసనాన్ని వివరించాడు అని చెప్తోంది భాగవతం. మొట్టమొదటిసారి అలా జన్మించిన వారు ప్రపంచంలోకి వచ్చి ఏం చేయాలి, అసలు ఈ ప్రపంచం సృష్టించిన తరువాత వచ్చిన మొట్టమొదటి మిథునానికి ఏమి చెప్పబడింది అంటే, తొలి శాసనం ఏమిటో చెప్పాడు ఆయన. నాయనలారా, మీరు మీ ధర్మాన్ని పాటిస్తూ జీవించాలి. ధర్మానికి అనుగుణమైన జీవితం ఉండాలి. 2, పరమాత్మను ఆరాధించాలి. ఈ 2 తొలి శాసనం కింద లెక్క సృష్టిలో. ఇప్పటికీ మనందరికీ అదే కర్తవ్యం. ధర్మం అంటే ఏమిటి, ఆరాధన అంటే ఏమిటి, పరమాత్మ అంటే మనకి బోళ్ళంత విస్తారంగా చెప్పబడింది. మనం అనేక సార్లు అనేక చోట్ల చెప్పుకుంటూనే వచ్చాం ఆ విషయాన్ని. కాబట్టి మొట్టమొదటి మిథునానికి, మొట్టమొదటి జంటకి చెప్పబడ్డ విషయమే ధర్మము, పరమాత్మ యొక్క ఆరాధన, ఉపాసన. ఈ రెండింటి ఆధారంగా ఇక్కడ జీవులందరూ జీవించాలి అన్న శాసనాన్ని బ్రహ్మగారు చేశాడు.
అలా వాళ్ళిద్దరూ బ్రహ్మగారి ఆజ్ఞానుసారం సంసారంలోకి ప్రవేశించి సంతానాన్ని కన్నారు. ఇది చెప్తున్నారు. అయితే స్వయంభూ మనువు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, రే, నా సంతానం నివసించటానికి తగిన చోటు కనిపించటం లేదు. అఖిల జీవజాలానికి ఆధారభూతంగా ఉన్నటువంటి భూమి మహాసముద్ర మధ్యంలో మునిగిపోయింది. దానిని ఉద్ధరించే ఉపాయం చెప్పు అని ప్రార్థించాడు. విన్నాడు బ్రహ్మగారు, భూమిని ఉద్ధరించేంత శక్తి తనకు లేదు, తన శక్తికి మించిన పని అని అర్థమైంది బ్రహ్మగారికి. ఏది మన శక్తికి మించిన పనో దానికి మార్గం ఏమిటో చూపిస్తున్నాడు ఆయన. సర్వాంతర్యామి అయినటువంటి నారాయణుణ్ణి స్మరించాడు. దాన్ని చూపించు స్వామి, ఏం చేయమంటావు అని అడిగాడు. వెంటనే బ్రహ్మగారి నాసికలోంచి బ్రొటన వేలంత పరిణామంతో ఒక తేజస్సు బయటకు వచ్చింది, కాంతి రూపంలో బయటకు వచ్చింది. దాన్నే చూస్తున్నాడు ఆయన. ఒక చిన్న కాంతి పుంజం బయటకు వచ్చింది. బయటకు వస్తూనే ఆ తేజస్సు వరాహ రూపాన్ని ధరించింది. అలా బయటకు వచ్చినటువంటి వరాహము ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి ఒక్క క్షణంలోనే ఒక పెద్ద ఏనుగంత మారిపోయింది. ఆ బాల వరాహం క్షణంలోనే పెద్ద ఏనుగంతై మహాపర్వతమంతయింది. అలా దర్శనమిచ్చిన ఆ మూర్తి యజ్ఞవరాహమూర్తి. అద్భుతమైనటువంటి అవతారం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ కథకి యజ్ఞవరాహ స్వరూపాన్ని స్మరించిన, విన్న అద్భుతమైన ఫలితాలు చెప్పారు భాగవతంలో. అటువంటి ఒక మహాద్భుత దర్శనం ఇది. యజ్ఞవరాహ రూపంగా బయటకు వచ్చాడు స్వామి. బ్రహ్మదేవుడు అలా చూస్తూ ఉండగా ఆ యజ్ఞవరాహమూర్తి ప్రళయ కాలంలోని మేఘ సమూహాలు గర్జించినట్టుగా భయంకరంగా గంభీరంగా గర్జించట. అయితే అంత గంభీరమైన గర్జన కూడా దేవతలందరికీ ఒక అభయము ఆశ్రయము దొరికాయన్న హాయిని కలిగించింది. దానిలో శిష్టుల పట్ల ఒక ప్రేమ, ఒక దయ ఉన్నది. దుష్టులైన వారికి వినిపించవలసిన సందేశం వినిపించింది. బ్రహ్మదేవుడు దేవతలందరూ కూడా జయ జయధ్వానాలు చేశారు స్వామి యొక్క గర్జన విని. భూమిని రక్షించటానికి వచ్చినటువంటి ఆ యజ్ఞ వరాహము తన మెడ మీద ఉన్న జోలిని ఒక్కసారిగా విదిలించింది. దానివల్ల పుట్టిన వాయు వేగానికి మేఘ మండలం అంతా చెదరైపోయిందట. అంతటి శరీరంతో ఉన్నది. చురకత్తిలాగా వాడిగా ఉన్నటువంటి ఆ వరాహమూర్తి గిట్టల కొనల తాకిడికి ఆదిశేషుడు, దిగ్గజాలు కూడా తల్లడిల్లిపోయారట. అటువంటి అద్భుతమైనటువంటి రూపం అది. భవ్యమైన రూపాన్ని ధరించిన మహావిష్ణువు యజ్ఞమే తన శరీరంగా ధరించి యజ్ఞవారాహ స్వామిగా బయలుదేరి రసాతలానికి చేరిపోయిన భూమిని ఉద్ధరించడానికి సముద్రంలోకి ప్రవేశించాడు అని చెప్తోంది భాగవతం. చుట్టూ చూశాడు, అంత నీరే కనిపించింది. వెతకటం కోసం సముద్రంలోకి ప్రవేశించాడు యజ్ఞవరాహస్వామి. ఆ ప్రవేశించిన ఉద్ధతికి, ఆ వేగానికి సముద్రుడు కూడా తట్టుకోలేక అలల చేతుల్ని పైకెత్తి ఆయనకు నమస్కరించట. ఆ వరాహమూర్తి తన వాడి వంపులు కలిగిన కత్తుల వంటి ఆ గిట్టల కొనలతోటి సముద్ర జలాల్ని చెల్లా చెదరు చేస్తూ పాతాళంలో వైపు నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత దూరంగా భూమి కనిపించింది ఆయనకి. ఆయన వెతుకుతున్న భూమి ఆయనకి కనిపించింది. అయితే అసలు ముందు భూమి ఎందుకు కనిపించకుండా పోయింది అన్న ప్రశ్న ఒకటి మనం పరిశీలించాలి కదా. అప్పటికే హిరణ్యాక్షుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడెవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అవన్నీ ఎలాగో కథలో తర్వాత వస్తాయి. అయితే ఈ హిరణ్యాక్షుడు చాలా తెలివితేటలు కలిగిన వాడు. అంటే ఒకలా చెప్పాలంటే ఒక సైంటిస్ట్ అన్నమాట వాడు. మన భాషలో మనకు అర్థం కావాలంటే వాడు ఎంతటి వాడంటే కాస్మాస్ లోనే మార్పులు చేసేద్దామన్నంత ఆలోచనలు చేశాడు వాడు అంత మేధావి. కానీ రాక్షసుడు. ఇదే ప్రపంచంలో తెలివైన వాళ్ళంతా గీత కట్టుపక్క ఉన్నారు. అది వచ్చిన ఇబ్బంది. వాడికి ఎదురుగా
అంతరిక్షంలో కనబడుతున్న వ్యవస్థల్ని చూస్తున్నాడు. అన్ని తిరుగుతున్నాయి, వాటి వాటి కక్షలో తిరుగుతున్న వ్యవహారం చూశాడు. వాటిని తారుమారు చేయాలన్న బుద్ధి పుట్టింది. అదే రాక్షసత్వం అంటే, ఉన్న వ్యవస్థని పాడు చేయటం. అలా ఉంటే చూస్తూ ఉండలేకపోవడం. వెంటనే ఏం చేశాడు, తన కక్షలో తాను తిరుగుతున్న భూమిని ఆ కక్షలోంచి తప్పించాడు. వాడి పేరే హిరణ్యాక్షుడు కదా. అక్షం అంటే ఆ కక్ష, మనం యాక్సిస్ అంటాం కదా. భూమిని తన యాక్సిస్ లో ఉన్న భూమిని దాని నుంచి తప్పించాలి, అది వాడి ఆలోచన. ఇలాంటి విచిత్రమైన ఆలోచన కలిగింది వాడికి. వెంటనే తన శక్తితోటి ఆ భూమిని తన పథంలోంచి బయటికి తీసుకొచ్చాడు. భూమి గతి తప్పింది. దాంతో భూమి ఒక్కసారి జలంలోకి వెళ్ళిపోయి కనిపించకుండా పోయింది. ఇది అందువల్ల అది కనిపించలేదు, మునిగిపోయింది. అలా మునిగిపోయి నీటిలోకి వెళ్ళిపోయినటువంటి భూమి దాన్ని అందిపుచ్చుకుని రసాతలానికి తీసుకెళ్లిపోయాడు హిరణ్యాక్షుడు. అక్కడ పెట్టాడు దాన్ని. చుట్టూ రాక్షసుల్ని కాపలా పెట్టి, ఇప్పుడు ఇంకా వాడికి మళ్ళీ పని లేదు. ఈ రాక్షసత్వం అంటేనే రజోగుణము, తమో గుణము. ఇవి వాడిని ఖాళీగా ఉన్నదవు, ఎప్పుడు ఏదో పని పెట్టుకుంటాడు వాడు. ఇది ఈ లక్షణం అని చెప్పారు పెద్దలు. దీన్ని రాక్షసత్వం అన్నారు. ఖాళీగా ప్రశాంతంగా ఒక చోట కూర్చునే స్థితిని సాధించుకోవాల్సిన వాడు ఎప్పుడు ఏదో పని పెట్టుకు తిరుగుతూ ఉంటాడు. సో ఇప్పుడు ఏం చేయాలి? తనకు సమానమైనటువంటి బలం ఉన్నవాడు ఎవడన్నా ఉన్నాడా, వాడితో యుద్ధం చేద్దాం. ఇది కండూతి. వెతకటం మొదలు పెట్టాడు. ఎవరున్నారు, ఎవరితో యుద్ధం చేస్తే తన శక్తికి సరైనటువంటి ప్రత్యర్థి దొరుకుతాడు, వెతుకుతున్నాడు. సరే, ఒక్కసారి చుట్టూ చూస్తే వాడికి కనిపించిందంతా మొట్టమొదటి జలమే. విశేషమైనటువంటి జలాన్ని చూశాడు. చూశాక ఓహో, ఇదే నాకు సరైనటువంటి ప్రత్యర్థి అనుకున్నాడు. జలానికి అధిష్టాన దైవమైనటువంటి వరుణ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. పిలిచాడు. ఆ వరుణుని పిలిచి, నువ్వు నాతో యుద్ధం చేయని అడిగాడు. అయితే వరుణుడు సామాన్యుడా, వీడి శక్తి ఎవడో తెలుసు ఆయనకి. ఆయన అన్నాడు, ఆయన నాతో యుద్ధం ఏం చేస్తావు? నాకన్నా శక్తివంతుడు ఇంకొక ఆయన ఉన్నాడు, నువ్వు అది కదా వెతుకుతున్నావు. నీకన్నా శక్తివంతుడు ఎవడున్నాడో చూసుకుంటూ వస్తున్నావు. నేను చెప్తున్నాను కదా, నాకన్నా గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడని. ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన్ని జయించామనుకో ఎక్కువ కీర్తి లభిస్తుంది అని చెప్పాడు. లాజికల్ గానే ఉంది వీడికి. అది వీడి పని అదేగా, బాగానే ఉందనిపించింది. వరుణుడి కన్నా నీకన్నా బలవంతుడెవడు అని అడిగాడు. ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పేరు చెప్పాడు. ఆ బలవంతుడు, ఇక అంతకన్నా గొప్ప బలవంతుడు సృష్టిలో మరొకడు లేడు. అలాంటి వాడు విష్ణుమూర్తి, వెళ్ళు ఆయనతో యుద్ధం చేయి అని ప్రోత్సహించాడు. వెంటనే హిరణ్యాక్షుడు విష్ణుమూర్తి ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్ళేసరికి నారద మహర్షి ఎదురుపడ్డాడు ఆయనకి. విష్ణువు గురించి వెతుక్కుంటున్న వాళ్ళకి దారి చూపటమే ఆయన పని కదా. ఆయన వచ్చాడు. వచ్చి హిరణ్యాక్షుడితో అన్నాడు, నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావో అతను ఎక్కడున్నాడు తెలుసా? నువ్వు దాచిన భూమి కోసం వెతుకుతున్నాడు ఆయన. నువ్వు చోట దాచిపెట్టి వచ్చావు కదా ఇక్కడికి. నువ్వు ఆయన కోసం వెతుకుతుంటే ఆయన నువ్వు దాచిన భూమి కోసం వెతుకుతున్నాడు. బహుశా అక్కడికి వెళ్ళి చూడు, అక్కడే చేరుకుని ఉంటాడు ఆయన అని చెప్పాడు. అక్కడికి వెళ్తే నీకు కనిపిస్తాడని చెప్పాడు. వీడికి ఇంక ఉత్సాహం వచ్చింది. దాంతో హిరణ్యాక్షుడు వేగంగా రసాతలానికి వెళ్ళిపోయాడు. వీడు అక్కడికి చేరేసరికి స్వామి వరాహ రూపంతో అక్కడ దర్శనమిచ్చాడు. వీడేమనుకున్నాడు, విష్ణు అంటే ఏదో శంఖచక్ర గదా పద్మాలతో ఉంటాడు, ఇంత ఆకారము, వీడి భావన అంతా అలా ఉంది. కానీ అక్కడ ఉన్నవాడు వరాహ రూపంలో ఉన్నాడు. వీడి రాక్షసుడు దాచిపెట్టిన భూమిని తన కోరల మీద నిలబెట్టుకుని తీసుకొస్తున్నాడు వరాహస్వామి. ఆ రూపాన్ని చూడగానే వీడికి ముందు ఒక తేలికపాటి, ప్రపంచం అంతటి పట్ల వీడికి తేలికపాటి అభిప్రాయమేగా, అది చేశాడు. ఓ నవ్వి, నా నుంచి తప్పించుకోవటానికి ఇలాంటి మాయారూపం ధరించి ఉంటావు నువ్వు మాయావి, నాకు తెలుసులే. ఈ రోజు నా నుంచి తప్పించుకోలేవు అంటూ వరాహస్వామితో యుద్ధం చేద్దామని మొదలుపెట్టిపోయాడు. అయితే వరాహస్వామి ముందు వీడికి అందకుండా వేగంగా పైకి లేచి సముద్ర మధ్యంలోంచి ఆ పైకి
పైకి వచ్చి భూమిని యథాతథంగా క్షేమంగా తన కక్షలో పెట్టేశాడు. ముందు ఆయన పర్పస్ అది కదా, ముందు భూమిని ఉద్ధరించాలి. వీడంతా అనుకున్నట్టున్నాడు, వచ్చాడు, భూమిని మళ్ళీ తన కక్షలో తాను చేర్చాడు. అప్పుడు వెనక్కి తిరిగాడు. రాక్షసుడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు వరాహస్వామి. అద్భుతమైనటువంటి యుద్ధ వర్ణన చేశారు. మనం గతంలో చెప్పుకున్నాం, యుద్ధ వర్ణనలు కేవలం వీడి కొట్టాడు వాడి విసిరాడు అని చెప్పటం కోసం కాదు. అవన్నీ మన మనసులో ఉండేటువంటి అనేక దుర్భావాలను తొలగించేటువంటి శక్తివంతమైన సాధనాలు. ఇక్కడ కూడా వరాహస్వామి వాడితో చేసినటువంటి యుద్ధం అద్భుతమైనటువంటి యుద్ధం. స్వామి స్మరించినంత మాత్రం చేత శంఖచక్ర గదా పద్మాలు ఆయన చేతిలోకి వచ్చేసాయి. వాటితోటి ఉన్నాడు. ఆయన నిలబడ్డాడు, వాడు అటు పక్కన హిరణ్యాక్షుడు యుద్ధం చేస్తున్నాడు. వాడి ఆయుధాలకి ఈయన సమాధానం చెప్తున్నాడు. విశేషమైనటువంటి యుద్ధం జరిగింది. చాలా పెద్ద వర్ణన భాగవతంలో కనబడుతోంది మనకి. చాలాసేపు యుద్ధం చేశారు. క్రమంగా సంధ్యా సమయం అవుతోంది. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వీళ్ళంతా చూస్తున్నారు, దేవతలంతా. సామాన్యమైన విషయం కాదు. ఈ దివ్యమైన యుద్ధాన్ని చూస్తూ ఆయన పరిగెత్తుకొచ్చాడు. వరాహస్వామితో అంటున్నాడు, స్వామి, నువ్వు మమ్మల్ని రక్షించడానికి వచ్చావు. వీడిపైన ఇంకా ఉపేక్ష తగదయ్యా. వీడి యుద్ధాన్ని పూర్తి చేసి అంతమొందించేయి అని చెప్పి ప్రార్థించాడు. సరే, అప్పటిదాకా ఏముంది, లీలగా యుద్ధం చేస్తున్నాడు. సరే, చిరునవ్వు నవ్వాడు స్వామి. వేగంగా ముందుకొచ్చి తన చేతితోటి హిరణ్యాక్షుడు దవడ మీద గట్టిగా కొట్టాట. ఒక గుయ్యి అనిపిస్తూ ఉంటారు కదా, అట్లా కొట్టాడు. అంతే, ఒకటే దెబ్బ. ఆ దెబ్బకి గింగురాలు తిరుగుతూ గాల్లోకి ఎగిరి కింద పడ్డాడు హిరణ్యాక్షుడు. స్వామి కొట్టిన దెబ్బకి వాడి ముక్కులు వెంట చెవులు వెంట నెత్తులు కొక్కుని కింద పడి మరణించాడు. హిరణ్యాక్షుడి కథ పూర్తయిపోయింది. ఆ హిరణ్యాక్ష సంహారం చేసి నిలబడ్డ వరాహస్వామి రూపం అద్భుతంగా ఉంది. ప్రధానంగా ఈ రూపాన్ని ధ్యానించటం, ఇది ఒక అద్భుతమైన ధ్యాన ప్రక్రియ. ఇది విశేషమైన అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి రూపంగా చెప్తున్నారు. మన అదృష్టం ఏంటంటే పోతన గారు కూడా అలాగే అందించాడు. ఒక చిత్రమైనటువంటి పద్యం చెప్పాడు ఆయన. అది ఎలా ఉంటుందంటే, కఠిన పటాచోట్కట జాతవాత నిర్ధూత జీమూత సంఘాత మగుచు క్షురనిభెసు నిశితఖుర పుటాహుత చిలత్ఫణిరాజ దిగ్గజ ప్రచయ మగుచు చండ దంష్టోత్థ వైశ్వానరార్చి సవద్రజత హేమాద్రి విశ్రంభమగుచు ఘోర గంభీర గుర్గుర భూరి నిస్వన పంకిలాకిల వార్తి సంకులముగా బొరలు జీరలు నటించు అంబరము తెరల రొప్పు నుప్పర మొగయను గొప్పరించు ముట్టె బిగియించు ముసముస మూరు కొనుచు నడరు సంరక్షిత క్షోణి యజ్ఞఘోణి నడరు సంరక్షిత క్షోణి యజ్ఞఘోణి. అద్భుతమైన రూపం అది. వరాహస్వామి సామాన్యుడు కాదు. మనం తిరుమల వెళ్ళినప్పుడు ఆయన దర్శించుకున్నాక కదా స్వామి దగ్గరికి వెళ్తాం. ఇక్కడ పెద్దలు చెప్పినటువంటి విషయం ఏంటంటే, భూమిని ఉద్ధరించాడు అంటే సంసారాన్ని ఉద్ధరించాడు ఆయన. మనందరము సంసారంలోనే చిక్కుపడిపోయి ఉన్నాం. సంసారాన్ని వదుల్చుకోవటం ఎంత కష్టమో సాధకుడైన వాడికి తెలుస్తుంది. ఒకటి వదిలితే ఒకటి, ఒకటి వదిలితే ఒకటి, ఒక సంవత్సరం తర్వాత ఒకటి వచ్చేదాని పేరు అందుకే ప్రహ్లాదుడు చెప్పాడు, స్వామి దీన్ని చూసి భయపడుతున్నానయ్యా ఈ సంసారాన్ని చూసి అని. ఇటువంటి సంసారం నుంచి బయటపడటానికి మనకి దారి ఏది? ఇవన్నీ నా కాలం చుట్టుకుంటున్నాయరే, కాసేపు హాయిగా ఒక క్షేత్రంలో ఒక వారం రోజులు ఉందామంటే అవ్వటం లేదండి. ఏదో ఒక వర్రి, ఏదో ఒక టెన్షన్ వచ్చేస్తోంది. మొట్టమొదటగా వరాహస్వామిని ధ్యానం చేయండి. వరాహస్వామిని దర్శించుకోండి. మనసులో ఆయన్ని తలుచుకున్నంత మాత్రం చేత ఇవన్నీ మెల్లమెల్లగా విడిపోతాయి. సామాన్యుడు కాదు వరాహస్వామి. ఇది భాగవతం చెప్తున్నటువంటి ఒక బోధ. అందుకే అద్భుతమైన ఆ మూర్తిని మనసులో భావన చేసుకుంటున్నాం మనం. ఇక్కడ దేవతలందరూ హిరణ్యాక్ష సంహారం అయ్యాక యజ్ఞవరాహస్వామి దగ్గరికి వచ్చి ఆయన్ని స్తోత్రం చేశారు. ఆ స్తోత్రం కూడా సామాన్యం కాదు.
అందులో ఒక అద్భుతమైన శ్లోకంతో ప్రారంభమవుతుంది. జితం జితంతే జిత యజ్ఞ భావన త్రయీంతనం స్వాం పరిధున్వతే నమః యత్రోమగర్తేషు నిలీయురధ్వరాః తస్మై నమః కారణ సూకరాయతే తస్మై నమః కారణ సూకరాయతే. యజ్ఞో వై విష్ణు. ఎలా ఉన్నాడు ఆయన? స్వామి గురించి చెప్తున్నాడు. ఆయన రూపం యజ్ఞ వరాహ స్వామి, యజ్ఞ స్వరూపుడవై. ఏమంటున్నారు అందులో? యజ్ఞ రక్షకుడవై, వేద స్వరూపుడవై, వరాహ రూపంలో ప్రకాశిస్తున్న నీ శరీరంలోని ప్రతి రోమ కణంలోనూ సమస్తమైన యజ్ఞ కార్యాలు నిండి ఉన్నాయి స్వామి. నీ 4 పాదములే ఋత్విక్కులు, నీ నేత్ర చక్రమే ఆజ్యము, నీ నాసికయే పెద్ద శృక్కు, నాసికారంధ్రములు గరిటెలు, నీ ఉదరము యజ్ఞ కుండములోని అగ్ని, నీ చెవులు సోమరస పాత్రలు, నీ నోరు ఆహుతులు, నీ దంతములు అగ్నిహోత్రములు. స్వామి, యజ్ఞకర్తవు, యజ్ఞభోక్తవు, యజ్ఞహర్తవు నీవే అని దేవతలు యజ్ఞవరాహ స్వామిని ప్రస్తుతిస్తున్నారు. అద్భుతమైనటువంటి స్తోత్రాజమది భాగవతంలో మనకు లభిస్తోంది. వరాహస్వామి యొక్క ఈ కథ, ఈ స్తోత్రము ముందే చెప్పుకున్నట్టుగా విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చేవని పెద్దలు చెప్తున్నారు. నిజానికి మనము రోజు చేసేటువంటి పూజలు సంకల్పం చేస్తుంటాం కదా, శ్వేతవరాహ కల్పి అంటాంగా. ఈ కథ కల్పానికి ఆదిలో జరిగింది కాబట్టి మన కల్పానికి శ్వేతవరాహ కల్పం అనే పేరు వచ్చింది. మనం చెప్పుకుంటున్న శ్వేతవరాహ కల్పం ఇలా వచ్చినటువంటి పేరు. అయితే దీంట్లో ఈ కథలో ఒక రహస్యం కూడా ఉంది. స్వామి వచ్చినటువంటి ప్రతి అవతారం, ఆయన చూపించిన ప్రతి అవతారం వెనకాల ఒక తత్వం ఉంటుంది. అన్ని అవతారాలు ఒకటి కాదు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క తత్వము, ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందని చెప్పారు. యజ్ఞవరాహ అవతారంలో యజ్ఞం యొక్క తత్వాన్ని చూపిస్తున్నాడు. మనం నిన్న గత వారం చెప్పుకున్నప్పుడు ఒక మాట చెప్పుకున్నాం. సనాతన ధర్మం అంతా యజ్ఞం అనే సూత్రం మీద ఆధారపడి ఉన్నది. ఇది మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఇక్కడ మనకేం చెప్పారు? యజ్ఞం తత్వము అని చూపిస్తున్నాడు అంటే ఇప్పుడు ఈయన ఈ రూపంతో భూమిని ఉద్ధరించాడు అని కదా చెప్పారు. అలా అనటంలో ఉన్న రహస్యం ఏమిటంటే యజ్ఞమే భూమిని క్షేమంగా నిలవబెట్టగలిగిన ప్రక్రియ. ఈయన యజ్ఞవరాహ స్వామి భూమిని నిలబెట్టాడు. ఈ కథ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే యజ్ఞమే భూమిని క్షేమంగా నిలబెట్టేటువంటి ప్రక్రియ. ఇది సృష్టిలో సహజంగా ఉన్నటువంటి అంశము. ఈ రహస్యాన్ని పట్టుకున్నారు భారతీయులు. భారతీయ సనాతన ధర్మం అంతా యజ్ఞ స్వరూపమే కాబట్టి ఇప్పుడు మీరు లింక్ చేసుకుని చూడండి. సనాతన ధర్మము క్షేమంగా వర్తిల్లినంత కాలము భూమి క్షేమంగా ఉంటుంది. సర్వజనులు, సర్వమతములు క్షేమంగా ఉంటాయి. ఇది ఇందులో చెప్తున్నటువంటి ప్రధానమైన అంశం. శుకయోగీంద్రుడు ఈ కథని చెప్తూ ఇందులో ఒక్కొక్క సన్నివేశం వింటే ఒక్కొక్క ఫలితం ఉంటుంది అని కూడా చెప్పాడు. అంటే వరాహస్వామి ఆవిర్భావం ఆ ఘట్టం వరకు వింటే ఒక ఫలితం, ఆయన భూమిని ఉద్ధరించిన వైనాన్ని వింటే మరొక ఫలితం, దేవతలు వరాహస్వామిని చేసిన స్తుతిని వింటే మరొక ఫలితం. అలా కేవలం వినటం వల్ల మనకి ఫలితాలు దక్కేటువంటి అవకాశం ఉన్న సందర్భం ఇది. ఎవరైతే యజ్ఞవరాహస్వామి యొక్క గాథల్ని వింటారో, గానం చేస్తారో, బాగుందని తొలుపుతారో వారికి ఇంతవరకు జీవితంలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పారు. ఇక్కడ ఎలాంటి ఫలితం చెప్పారంటే బ్రహ్మహత్యాది దోషాలు కూడా ఈ కథాశ్రవణం వల్ల తొలగిపోతాయట. ఎలాంటి పాతకాన్నైనా పోగొట్టగలిగిన శక్తి యజ్ఞవరాహస్వామి కథకు ఉంది. అంతేకాదు ఇంద్రియ పటుత్వము, ఆరోగ్యము, బలము, ధైర్యము, ఈ లక్షణాలన్నీ ఈ కథాశ్రవణం వల్ల వస్తాయి. దీన్ని బట్టి ఎన్ని భాగ్యాలు చేసుకుంటే భాగవతం వినగలమో అర్థమవుతోంది కదా.
క్రతువులు యజ్ఞాలు చేసినా పోగొట్టుకోలేని పాపాలను భాగవత కథా శ్రవణం పోగొడుతుంది. ఇందులో అతిశయోక్తి లేనే లేదని పెద్దలు చెప్తున్నారు. అటువంటి దివ్యమైనటువంటి యజ్ఞవరాహ స్వామికి మనందరము నమస్కరించి మన యందు దయచూపమని ప్రార్థన చేసి తర్వాత కథలోకి ప్రవేశిద్దాం. ఇలా ఈ కథ అంతటిని మనం చెప్పుకున్నాం కదా. మైత్రేయుడు విదురుడికి చెప్పాడని, శుకబ్రహ్మ పరీక్షిత్తుకు చెప్పాడని సూత పౌరాణికుడు చెప్పాడు. అది మనం మర్చిపోకూడదు. ఇప్పుడు విదురుడు మళ్ళీ అడిగాడు మైత్రేయుడిని, మునీంద్ర, నీ దయ వల్ల యజ్ఞవరాహమూర్తి కథ విన్నానయ్యా. దివ్యమైన కథ అది. అయితే ఇంకా ఈ కథలో నాకు కొన్ని సందేహాలు మిగిలిపోయాయి. అసలు ఈ హిరణ్యాక్షుడు ఎవడు? వీడి కథ ఏమిటి? వీడు విష్ణువు అంటే, వీడితో చేసిన విష్ణువుకితో చేసిన యుద్ధానికి ఏమన్నా కారణం ఉందా? ఈ వివరాలు చెప్పు అని కోరుకున్నాడు. సరే, ఒప్పుకున్నాడు మైత్రేయుడు. తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు. విదురా, ఒకానొక కాలంలో దక్ష ప్రజాపతికి పుత్రిక దితి అన్నావిడ ఉంది. ఆమె భర్త కశ్యప ప్రజాపతి. దితి ఒకరోజు భర్త దగ్గరికి వెళ్ళింది. ఆమెలో ఉన్న తీవ్రమైన సంతాన కాంక్ష వల్ల భోగవాంఛతోటి కశ్యప ప్రజాపతి వద్దకు వెళ్ళి తనకి సంసార సౌఖ్యాన్ని అనుగ్రహించవలసిందిగా కోరింది. అయితే తీవ్రమైన ఆవిడ కోరికని అడ్డుకోలేకపోయాడు కశ్యప ప్రజాపతి. చెప్పి చూశాడు, కుదరలేదు. సమయం కాని సమయంలో సాయం సంధ్య వేళ ఆమె కోరికను తీర్చాడు. అయితే చేసిన దోషం ఫలితాన్ని ఇవ్వక మానుతుందా? ఆ తల్లి కడుపున మహాబలవంతులు, గర్విష్ఠులు, నిరంతరము సజ్జనులను, మహర్షులను బాధించే స్వభావం కలిగిన దుర్మార్గులైన ఇద్దరు పుత్రులు జన్మిస్తారు అని భార్యతో చెప్పాడు. విషయం తెలిసినటువంటి మహర్షి చాలా దుఃఖపడింది దితి. ఈ దోషం నుంచి నన్ను తప్పించమని ప్రార్థించింది. కశ్యపుడు భార్యను ఓదార్చాడు. ఏం చేస్తాం, ఇలా జరిగింది. అయితే ఇప్పుడు నీకు పుట్టబోయే ఇద్దరు సంతానంలో ఒకడు హిరణ్యకశ్యపుడు. వాడికి పుట్టే సంతానము మంచి ధర్మబుద్ధి కలిగి విష్ణు భక్తి కలిగిన వాడై ఉంటాడు. అటువంటి కొడుకు జన్మిస్తాడు అతనికి. మహాభాగవతోత్తముడు, మహర్షులందరూ కూడా అతన్ని కీర్తించేంత స్థాయిలో ఉంటాడు. అతని వల్ల వంశమంతా పరమ పవిత్రమవుతుంది. దాంతో మనము సంతోషపడవలసిందే. వీళ్ళది మాత్రం మనం ఏం చేయలేమని చెప్పాడు. సరే, ఇంకా ఆయన చెప్పినట్లుగా కొంతకాలానికి నెలల నుండి దితి గర్భం నుంచి ఒక విశేషమైన తేజస్సు బయటకు వచ్చింది. మహాభయంకరమైన దుర్నిరీక్షంగా ఉన్నటువంటి ఆ కాంతి, దాని నుంచి ఇద్దరు భయంకరమైనటువంటి శిశువులు జన్మించారు. వారు పుట్టటమే అనేక దుశ్శకునాలతో పుట్టారు. ప్రకృతి కంపించిపోయింది. సత్పురుషులైన వారి అందరి మనస్సులు కల్లోలానికి, ఆందోళనకి లోనయ్యాయి. చూశారు ఇదంతా. దేవతలు చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఈ వార్త చెప్పి, ఎవరు స్వామి వీళ్ళు ఇలా పుట్టారు? ఈ శిశువులు ఎవరు? వీరు జన్మించడానికి కారణం ఏమిటి చెప్పు మాకు అని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయనలారా, సనక సనందనాథులు మీ అందరికంటే ముందు జన్మించిన వారు. వారు నాకు మానసపుత్రులు, పరమ పుణ్యాత్ములు. ఒకరోజు వారు శ్రీహరిని దర్శిద్దామని వైకుంఠానికి బయలుదేరారు. తమ శక్తితోటి, యోగ శక్తితోటి గగన మార్గంలో వైకుంఠానికి చేరిపోయారు. వారు వీరు వెళ్ళేసరికి అక్కడ మహాద్వారాన్ని కావలి కాస్తున్నటువంటి ఇద్దరు ద్వారపాలకులు ఉన్నారు. వాళ్ళని చూశారు. ఆ ద్వారపాలకులు ఇద్దరు చేతిలో దండాలతోటి గోవిందుని అంతఃపురం ముందు నిలబడున్నారు. ఈ సనక సనందనాథులు, వీరి లక్షణం ఏమిటి?
వీళ్ళు వృద్ధులైనప్పటికీ వయసు పెరిగినా కూడా ఎప్పుడూ 5 ఏళ్ల బాలకుమారులాగా ఉంటారు వీళ్ళు. చక్కగా చిన్న వయసులోనే ఉంటారు. అది వారికి ఉన్నటువంటి వరం. కాబట్టి వీరు తిన్నగా ద్వారపాలకుల వద్దకు వెళ్ళి, చిన్నపిల్లల్లో ఉన్నారు, స్వామివారి దర్శనం కోసం లోపలికి వెళ్తామని అడిగారు. అయితే ఆ ద్వారపాలకులు వీళ్ళని గుర్తించలేదు సరికదా, లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. సరే, ముందు మహర్షులు వీరికి చెప్పి చూశారు. కేవలం దర్శనం కోసమే కదా స్వామి ఉన్నది, అక్కడ దేనికోసమయ్యా, మమ్మల్ని అనుగ్రహించడం కోసమే, దర్శనం చేసుకెళ్ళిపోతాం అంతే అని చెప్పారు. వీరు అంగీకరించలేదు సరికదా, కొంచెం దురుసుగా మాట్లాడారు. దాంతో సనకాదులకు తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. అహంకారంతో మీరు చేసిన ఈ పనికి ప్రతిఫలంగా భూలోకంలో రాక్షసులై జన్మించండి అని శాపం పెట్టారు. ద్వారపాలకులుగా ఉన్న ఈ జయ విజయులు వీళ్ళిద్దరి పేర్లు జయ విజయులు, ద్వారపాలకులు. వాళ్ళు ఈ మహర్షుల శాపం విని ఉలిక్కిపడ్డారు. ఒక్క క్షణంలో సత్యం అర్థమైపోయింది. వచ్చిన వారు సామాన్యులు కాదు. నివారించటానికి వీలు లేని బ్రహ్మవేత్తల శాపవాక్యాలు విని తల్లడిల్లిపోయారు వాళ్ళిద్దరు. వెంటనే చేతులు జోడించి నమస్కరించి, మహాత్ములారా, మీ వంటి సాధు జనులను అవమానించాం, మా జీవితం వ్యర్థమే. మేం చేసిన పాపం వల్లే మేము మీ కోపం తెప్పించి మమ్మల్ని శాపం పాలయ్యేలా చేసింది. మమ్మల్ని అనుగ్రహించండి, మా మీద దయ చూపించండి. ఎక్కడ పుట్టినా మళ్ళీ తిరిగి శ్రీహరి చరణ సన్నిధికి వచ్చేసే అవకాశాన్ని మాత్రం మాకు అనుగ్రహించండి ప్రార్థించారు. ఈ వ్యవహారం అంతా బయట నడుస్తోంది. జయ విజయులు ఇలా ప్రార్థిస్తున్న సమయంలో లోపల ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఈ కలకలమంతా విన్నాడు. వెంటనే లక్ష్మీదేవితో కలిసి ద్వారాలు దాటి బయటకు వచ్చేశాడు. ఆ దివ్యమంగళ విగ్రహుడు లక్ష్మీదేవితో అక్కడికి బయటికి రాగానే ఆ తేజోమూర్తి పరిపూర్ణమైన తేజస్సుతో వెలుగుతున్నటువంటి ఆ మూర్తిని చూసి సనక సనందనాదులు నమస్కరించారు, విశేషమైన స్తోత్రం చేశారు. వారి ప్రార్థనలను విన్నటువంటి శ్రీ మహావిష్ణువు మహర్షులతో అంటున్నాడు, మహాత్ములారా, నా ఈ ద్వారపాలకులిద్దరూ మీ పట్ల అపచారం చేశారు. వారు చేసిన ఈ దోషానికి ప్రతిఫలం అనుభవించి తీరాలి. నా సంకల్పం కూడా అదే. అయితే వారు కోరుకున్నట్టుగా 3 జన్మల తదనంతరం వారు నా సన్నిధికి వచ్చేలా అనుగ్రహించండి. ఎవరంటున్నారు ఈ మాట? శ్రీ మహావిష్ణువు ఎంతో వినయంతో మహర్షులతో అంటున్నాడు. మీరు అనుగ్రహించండి, వాళ్ళని తిరిగి నా దగ్గరికి వచ్చేలా అంటున్నాడు. ఈ మాటలు విని ఆశ్చర్యపోయారు సనక సనందనాథులు. మహానుభావ, ఎంతటి వినయంతో మాట్లాడావయ్యా! సర్వశాసకుడివి, విశ్వ సంరక్షకుడివి అయినటువంటి నువ్వు ఏది కోరుకుంటేనే జరుగుతుంది. ఈ జయ విజయులపై అలిగి మేం శపించాం, కానీ నీ అభీష్టం ఎలాగ ఉంటే అలాగే జరుగునుగాక. నువ్వు కూడా వాళ్ళని శిక్షించదలిసినా సరే, సంపదలిచ్చి రక్షింపదలిచినా సరే మాకు అంగీకారమే. అంతేకాదు, మేము వారి పట్ల ఆగ్రహాన్ని చూపించి తప్పు చేశాం అని అనుకుంటే మమ్ము కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా శాసించు అని చేతులు జోడించి నమస్కరించారు మహర్షులు. విష్ణుమూర్తి నవ్వి మహర్షులతో అన్నాడు, ఈ జయ విజయులిద్దరూ సంతోషంగా భూలోకానికి వెళ్తారు, రాక్షసులై జన్మిస్తారు, చివరికి అతి సాహసంతో నన్ను కూడా ఎదిరించి యుద్ధం చేస్తారు. నా సుదర్శన చక్రం చేత నా చేతిలోనే ప్రాణాలు కోల్పోయి తిరిగి నా వద్దకు చేరతారు. నాపై విరోధంతో నన్ను నిరంతరము మనసులో భావించినందువల్ల, నా చేతిలో మరణించినందువల్ల పాపరహితులై తిరిగి వైకుంఠంలో తమ స్థానాన్ని తాము పొందుతారు. ఇదంతా నా లీలే అని చెప్పాడు ఆయన. ఆయనకు నమస్కరించారు. స్వామి యొక్క దివ్యమైన లీలలు అట్లాగే ఉంటాయి. వారికి తెలిసి గుర్తించినటువంటి మహర్షులు వారికి నమస్కారం చేసి ఆయన వద్ద అనుమతి తీసుకుని విడిపారు.
వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జయ విజయులిద్దరిని స్వామి ఆశీర్వదించాడు. నాయనలారా, మీరు రాక్షసులై జన్మించాల్సిందే, నాకు ప్రతిపక్షులై మీ మనసులో సర్వదా నన్నే తలుచుకుంటూ చివరికి నా చేతిలో నిహతులై మళ్ళీ వైకుంఠం తిరిగి వస్తారు అని మొత్తం చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయాడు. ఆ జయ విజయులే ఇప్పుడు దితి గర్భంలో జన్మించినటువంటి బిడ్డలు. ఇదంతా నారాయణుని లీల కాబట్టి మీరు దుఃఖించవలదు, దయా సముద్రుడైన స్వామి మనకి తప్పక మేలు చేస్తాడు అని బ్రహ్మగారు దేవతల్ని ఓదార్చాడు. దితి కడుపున జన్మించినటువంటి ఆ శిశువులిద్దరూ భయంకరమైన రూపాలతోటి, వయసుకు మించిన ఆకారంతో కనిపిస్తున్నారు. కశ్యప ప్రజాపతి వచ్చాడు. వారిద్దరికి ఒకడికి హిరణ్య కశిపుడు, ఇంకొకడికి హిరణ్యాక్షుడు అని నామకరణం చేశాడు. ఆ హిరణ్యాక్షుడి కథ నాకు వాడిని యజ్ఞవరాహస్వామి అంతమొందించిన కథ, ఇదంతా మనం చెప్పుకున్నాం. ఈ కథ వింటే చాలా మందికి సందేహం వస్తుంది. ఇది ఇంకోలా విన్నామండి, ఇంక ఈ కథ ఇలా కాదు, ఏదో 6 జన్మలు 3 జన్మలు ఇవన్నీ ఉన్నాయి కదా అంటే, భాగవతంలో ఈ కథ ఇలాగే చెప్పబడింది, మిగిలిన చోట్ల వేరే విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ ముఖ్యమైన తీసుకోవాల్సిన విషయం ఏమిటి? కథ ఎలా ఉంది అనే దానికన్నా చెప్పే సందేశం ఒకటే. నేను అనేటువంటి అహం ఏదైతే ఉందో, నేను చేశాను అనే అహంకారము సర్వ అనర్థాలకు మూలము. ఈ విషయాన్ని ఎక్కడ కథతో చెప్తున్నాడు? సాక్షాత్తు విష్ణువు నివసించే వైకుంఠము ద్వారపాలకుల కథ కూడా అదే. అహంకారం వచ్చిందా పతనము తప్పదు. అసలు ఆ మాటకు వస్తే ఆధ్యాత్మిక సాధన అంటేనే అహాన్ని వదులుకోవటం, క్రమక్రమంగా నేను నాది అనే దాన్ని వదులుకుంటూ పోవటమే. ఈశ్వరుని యొక్క శాసనాన్ని, తనధీన వృత్తిని పాటించటమే ఆధ్యాత్మిక సాధన. అది వదులుకోవటం కోసమే ఇన్ని కథలు, ఇన్ని సాధనలు, ఇన్ని మంచి విషయాలు వినటం మనం. ఇదే ఈ కథ కూడా మనకి చెప్తోంది. కాబట్టి కొద్దిపాటి భేదం ఉన్న భాగవతంలో ఉన్న కథని మనం ఇక్కడ చెప్పుకున్నాం. సరే, కథ స్వయంభూ మను దగ్గర కదా, ఆయన కదా భూమి కనపడించలేదు స్వామి, నాకు కావాలి భూమిని అడిగాడు కదా. యజ్ఞవరాహ స్వామి దయచేత సముద్రంలో మునిగిపోయిన భూమిని తిరిగి పొంది దానిని ధర్మబద్ధంగా పాలిస్తూ బ్రహ్మగారి ఆజ్ఞ చేత సృష్టిని విస్తరింపజేస్తున్నాడు స్వయంభూ మను. అప్పటి వరకు బ్రహ్మ మనస్సు నుంచి మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మగారి మనస్సు నుంచి వచ్చిన సృష్టి ఇప్పుడు స్వయంభూ మనువు శతరూపల సంతానంగా మైథున సృష్టిగా విలసిల్లటం మొదలుపెట్టింది. ఇప్పుడు మరొక కథలోకి తీసుకువెళ్తున్నాడు భాగవతకారుడు. మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా మైత్రేయుడు చెప్పటం, విదురుడు వింటే ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటిది ఒక దివ్యమైనటువంటి కథ. భారతీయ చక్రవర్తుల యొక్క వైభవాన్ని ప్రకటించే కథ. కర్దమ ప్రజాపతి యొక్క కథని మనం స్మరించుకోబోతున్నాం. ముందే చెప్పుకున్నట్టుగా శ్రద్ధగా కథలు వినటం ద్వారా పాపాలని పోగొట్టుకోగలుగుతున్నాం. ఇలా కూర్చుని కథలు వింటూ పాపాలు పోయే అవకాశాన్ని మహర్షులు మనకు అందజేశారు. అది మనం వారికి కృతజ్ఞులై ఉండవలసినటువంటి కారణం కదా. కర్దమ ప్రజాపతి మనం చెప్పుకున్నాం. ప్రజాపతులు మహర్షుల యొక్క స్థాయికి చెందినటువంటి వారు, సామాన్యులు కాదు. కర్దముడు అనేటువంటి ఒక ప్రజాపతి ఉన్నాడు. బ్రహ్మచేత సృజించబడ్డవాడు. సరస్వతి నదీ తీరంలో కూర్చుని చాలా కాలం తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చినటువంటి పరమాత్మ శబ్ద బ్రహ్మ రూపంలో, అంటే శబ్ద బ్రహ్మం అంటే వేదము అని అర్థం. వేదమయుడైనటువంటి రూపంగా పరమాత్మ అతనికి దర్శనాన్ని ఇచ్చాడు. కర్దముడి తపస్సుకు మెచ్చి ఈయన అద్భుతమైన స్తోత్రం చేశాడు. రమ్యమైనటువంటి స్తోత్రం ఉంది అక్కడ. కర్దముడు చేసిన స్తోత్రానికి సంతోషించినటువంటి, అసలు కర్దముడి తపస్సుకే
అద్భుతమైనటువంటి ఆ తపస్సుని చూసే విష్ణు చాలా సంతోషించాడని చెప్పారు. అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై ఆయన అన్నాడు, నాయనా, నీకు ఉత్తమురాలైన స్త్రీ భార్యగా లభిస్తుంది. ఆమె ద్వారా 9 మంది స్త్రీ సంతానాన్ని పొందుతావు. ఆ తరువాత నేనే నీకు పుత్రుడిగా జన్మిస్తాను. విష్ణువు చెప్పినటువంటి మాట అది. నేను నీకు పుత్రుడిగా జన్మించిన తదనంతరం నువ్వు సంయసించి నన్ను చేరతావు అని వరమిచ్చాడు. అద్భుతమైనటువంటి విషయం. ఇక్కడ కర్దముడు చేసినటువంటి స్తోత్రాలు భాగవతంలో చాలా విశేషంగా ఉన్నాయి. మనం ప్రతిసారి చెప్పుకుంటున్నది అదే. భాగవతం అంటేనే స్తోత్ర రాశి. ఎన్నెన్ని అద్భుతమైన విశేషమైన స్తోత్రాలు ఉన్నాయో. అటువంటి రమ్యమైన స్తోత్రంలో ఒకటి ఇక్కడ కర్దముడు శ్రీ మహావిష్ణువు చేసినటువంటి స్తోత్రం. సరే, అక్కడ కర్దముడు తపస్సు చేసుకుంటూ ఉండగా ఈయన అక్కడ ఒక సరస్సు ఒడ్డున కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. ఆ సరస్సు పేరు బిందు సరస్సు అని చెప్పారు. ఏమిటి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, శ్రీ మహావిష్ణువు కర్దముడు చేసిన తపస్సును చూసి సంతోషించి ఆనందాన్ని పొందాట. అంటే బయట ఉన్న ఒక వస్తువును చూసి ఆనందం పొందవలసిన స్థితి కాదు. ఆయన భక్త వాత్సల్యం మనం అటువంటిది. అతడికి తనను తాను మలుచుకున్న తీరు, సాధనలో అతను ముందుకు సాగిన తీరు చూస్తే ఆనందం వచ్చింది. కృష్ణ పరమాత్మ మహావిష్ణువు యొక్క కన్నుల నుంచి ఆనంద బాష్పాలు వచ్చాట. వాటితోటి ఏర్పడ్డ సరస్సు కాబట్టి దానికి బిందు సరస్సు అని పేరు వచ్చిందని ఒక రమ్యమైనటువంటి భావనని ఇక్కడ భగవత్కారుడు మనకి చెప్తున్నాడు. కర్దముడు అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండగా అక్కడికి వచ్చాడు స్వయంభువ మనువు. సరే, ఆయన లేచాడు, ఆయనకి స్వాగతం చెప్పాడు. కూర్చున్నాక స్వయంభువ మనువు కర్దముణ్ణి ఒక కోరిక కోరాడు. నాయన, నాకు ఒక కూతురు ఉందయా, ఆమె నీకిచ్చి వివాహం చేద్దామని అనుకుంటున్నాను. దయించి అంగీకరించు, నా కూతురుని వివాహం చేసుకో అని కోరాడు. ఈయన విష్ణువు చెప్పాడుగా, ఒక కన్య లభిస్తుంది నీకు, ఉత్తమమైన కన్య అని. ఈ సందర్భం వచ్చిందని గుర్తించాడు కర్దముడు. అయితే నాకు కండిషన్ ఉంది అని చెప్పాడు. ఇక్కడి నుంచి మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఈయన ఏమన్నాడంటే, నేను మీ అమ్మాయిని వివాహం ఆడతాను, బాగుంది, కానీ సంతానం కలిగేంత వరకే గృహస్థాశ్రమంలో ఉంటాను. తరువాత నివృత్తి మార్గంలో నా జీవితం సాగుతుంది, తపస్సులో ఉంటాను, అంగీకారం అయితే చెప్పు అన్నాడు. మాట విన్నాడు స్వయంభూ మనువు. వెంటనే తన భార్యతోనూ కూతురుతోనూ చర్చించాడు. భారతీయ యొక్క సంస్కారం చూడండి. దానికే ఉందని ఆయన ఒప్పేసుకోవటమో తిరస్కరించటమో కాదు. భార్యతో కూతురుతో మాట్లాడాడు. వారి ఇద్దరి యొక్క అంగీకారాన్ని కూడా తీసుకుని కూతురైనటువంటి దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. దేవహూతి సామాన్యురాల స్వయంభూ మను యొక్క కూతురు ఆవిడ. అయితే వివాహం కాగానే తనకున్న సమస్తమైన ఆభరణాలన్నింటినీ వదిలిపెట్టి భర్త ఎటువంటి జీవితాన్ని గడుపుతున్నాడో ఆ తపస్సుకు అనుగుణమైనటువంటి జీవితానికి తనను తాను సంసిద్ధం చేసుకుంది. ఒక పతివ్రత వలె భర్తకు సేవ చేస్తూ ఆ దంపతులిద్దరూ అక్కడ హాయిగా జీవిస్తున్నారు. అయితే ఆమె మనస్సులో కూడా సంతానాన్ని పొందాలన్న కోరిక బలంగా ఉంది. కానీ కోరికను మనసులోనే నిగ్రహించుకుని భర్తకు సేవ చేస్తోంది ఆ తల్లి. కొంతకాలానికి కర్దముడు ఆమె సేవకు సంతోషించి వరం కోరుకోమన్నాడు. వీడు చెప్పింది, స్వామి, నాకు సంతానం పొందాలన్న కోరిక ఉంది. మనసులో నా కోరిక చెప్పగానే కర్దముడు అంగీకరించాడు. అంగీకరించి తన తపశ్శక్తితోటి ఒక అద్భుతమైన విమానాన్ని సృజించాడు. అంతకుముందు ఆయన తపశ్శక్తిలోంచి కొంతమంది దివ్యమైనటువంటి దేవతాశ్రేయులు, విద్యాధర శ్రీలు వారు వచ్చి ఆమెని అలంకరించారు. తిరిగి వారు అద్భుతమైన దివ్యమైన శరీరాలు ధరించారు కర్దముడు, దేవహూతి. ఇప్పుడు ఆయన
నిర్మించినటువంటి ఆ దివ్యమైన విమానంలో ఆ దంపతులు ఇద్దరు దివ్యమైన శరీరాలతోటి చాలా కాలం విహరించారు. భాగవతంలో ఈ కథ మనకి ఎందుకు చెప్తున్నాడో ఒక్కసారి మనం ఆలోచించవద్దు. అంటే మానవ జీవితంలో భోగాలను అనుభవించటం ఒక భాగం. వాటిని కూడా వదిలిపెట్టి పరమాత్మ వైపు జీవితాన్ని సాగించే సంస్కారము, బలము కొంతమంది ఉంటారు. అయితే అందరూ అలా చేయాలని లేదు. ఏ భోగాలైతే భగవంతుడి నుంచి మనల్ని దూరం చెయ్యవో అటువంటి భోగాలు అనుభవించడానికి శాస్త్రమేమీ అడ్డు చెప్పలేదు. ఇక్కడ కర్దముడు తన తపస్సుతో సాధించుకున్న శక్తి ద్వారా భోగాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది రహస్యం. అంటే అతడికున్న తపస్సుల వల్ల అతడు పొందిన భోగాలు అతన్ని భగవంతుడి నుంచి దూరం చేసేవి కాదు. ఎందుకంటే భోగానికి ఉన్న ఒక లక్షణము ఇంద్రియ లోలత్వము. క్రమంగా ఒక విస్మృతి వచ్చేస్తుంది. కొంతకాలం భోగాల్లో తిరిగితే బయటికి రావడానికి చాలా కష్టం. కానీ ఇక్కడ కర్దమ ప్రజాపతి చేసినటువంటి పద్ధతి ఇదేమిటంటే తన తపస్సులోంచి సృష్టించుకున్న భోగాలను ఆయన అనుభవిస్తున్నాడు. కాబట్టి సాధకుడైన వాడు జీవితాన్ని ఎలా గడపాలో కర్దముడి యొక్క కథ మనకి చెప్తోంది. సరే, కొంతకాలానికి ఆ దంపతులకు సంతానం కలిగింది. 9 మంది స్త్రీ సంతానం మహావిష్ణువు చెప్పారు కదా, అట్లాగే 9 మంది స్త్రీ సంతానం కలిగారు. అప్పుడు కర్దముడు భార్యతో అంటున్నాడు, నేను ముందే చెప్పాను కదా, సంతానం కలిగింది కాబట్టి ఇక నేను సన్యసిస్తాను, అందుకు నువ్వు అనుమతించాలి అన్నాడు. అని అడిగాడు. ఎందుకంటే భార్య అనుమతి లేకుండా సన్యసించకూడదు కాబట్టి భార్య నా మాట అడిగాడు. అప్పుడు దేవహూతి ఒక చక్కటి మాట అడిగింది భర్తని. స్వామి, నీ వల్ల నాకు అన్ని భోగాలు లభించాయి, సంతృప్తిగా ఉంది. కానీ నీలాంటి వాడు భర్తగా లభించాక నేను పొందాల్సింది ఒకటి ఉంది. ఏ జ్ఞానము నిన్ను పరమాత్మ వైపు నడిపిస్తుందో దాన్ని నాకు కూడా తెలియచెయ్యి అని కోరుకుంది. ఇది ఆ తల్లి యొక్క సంస్కారము. నువ్వు ఏ జ్ఞానాన్ని వల్ల ఈ మాట అంటున్నావో అది నాకు కూడా కావాలి, నేను కూడా పరమాత్మను చేరాలి కదా, అది చెప్పు నాకు అంది. అంటూ ఒక అద్భుతమైన మాట చెప్పింది ఇక్కడ. స్వామి, ఎవరి జీవితం ధర్మబద్ధం కాదో వారు బ్రతికున్నా మరణించినట్లే. అంతేకాదు, ఎవరి జీవన విధానము వైరాగ్యం వైపు మళ్ళదో వారి ధర్మమంతా వ్యర్థమే. ఈ 2 మాటలు భారతీయ తత్వ లక్షణాన్ని మనకు చక్కగా చెప్తున్నాయి. ఎవరి జీవితం ధర్మబద్ధం కాదో వారు బ్రతికున్నా మరణించినట్లే. ఎవరి జీవన విధానం వైరాగ్యం వైపు మళ్ళదో వారి ధర్మమంతా వ్యర్థమే. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవాలి, భోగాల్ని కోరుకోవాలి. అయితే ధర్మబద్ధమైన భోగం మాత్రమే వైరాగ్యం వైపు వెళ్తుంది, అది మాత్రమే జీవితానికి ఉపయోగించేది. ఈ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఎలా బ్రతకమని సనాతన ధర్మం మనకి చెప్పిందో తెలిసిపోతుంది. సులభంగా అర్థం చేసుకోవటానికి ఒక మాటలో చెప్పుకోవాలంటే, ధర్మము అంటే నియమం. అంటే మనం డూస్ అండ్ డోంట్స్ అంటాం కదా, ఏది చేయవచ్చు, ఎలా ఉండొచ్చు, ఎలా ఉండకూడదు, ఇవన్నీ చెప్పేవి నియమాలు. దీన్ని ధర్మం అనుకోవచ్చు మనం స్థూలంగా. ముందు అసలు ఇవి ఉన్నాయని తెలుసుకోవాలి. ఏది పడితే అది చేసే ప్రవృత్తి పాశవిక ప్రవృత్తి, పశువుతో సమానము. నియమబద్ధమైన డిసిప్లిన్డ్ లైఫ్ ని కనుక సాగిస్తే అది ధర్మబద్ధమైన జీవితం. అలాంటి జీవితం ద్వారా కోరికలు తీర్చుకునే పద్ధతిని సనాతన ధర్మం ఎప్పుడూ నిరసించలేదు. అలా కనుక మనం జీవిస్తే క్రమంగా వైరాగ్యం కలుగుతుంది. అయితే ఎవడి వైరాగ్యం భగవంతుడి పట్ల అనురాగంగా మారదో, ఉత్తి వైరాగ్యం ఎందుకండి, అది మళ్ళీ వ్యర్థమే. అంటే కేవలం వైరాగ్యం మంచిది కాదు. భగవంతుడి పట్ల అనురక్తిని కలిగించే వైరాగ్యమే మోక్షానికి దారితీసే మార్గము. ఎంత చక్కగా చెప్పారు చూసారా. కాబట్టి ఈ మాత్రం విషయాలైనా మన ధర్మం గురించి మనకి తెలియాలి. దీన్ని మనసులో పెట్టుకుని జీవితం గడిపితే ఆ జీవితము ధన్యము. ఇది భాగవతం మనకి చేస్తున్నటువంటి ప్రధానమైన బోధ.
భార్య మాటలు విన్నాడు కర్దముడు, చాలా సంతోషించాడు. చెప్పి ఆవిడతో అంటున్నాడు, దేవి, ఇప్పుడు నువ్వున్న మార్గంలో ఉంటూనే అలాగే జీవిస్తూ ఈశ్వరారాధన ద్వారా మనస్సుని పరమాత్మపై లగ్నం చేసి సాధన చేస్తూ ఉండు, తొందరలోనే మనకి విష్ణువే పుత్రుడిగా జన్మిస్తాడు అని చెప్పాడు. అంటే భార్య హృదయాన్ని తెలుసుకోవటం కోసం ఆమె వద్ద ఈ సన్యాసాశ్రమ ప్రస్తావన తెచ్చాడు అనుకోవాలి మనం. ఆమె ఇంగితం ఏమిటో తెలిసిపోయింది కాబట్టి పరమాత్మ పుత్రుడిగా జన్మించటానికి తగ్గ సంసిద్ధత తమ వద్ద ఉన్నదని నిర్ధారించుకున్నాడు. అది విషయం ఇక్కడ. ఎందుకంటే రావాల్సిన వాడు ఆయనే కదా. ఆయన రావాలంటే ఎలా ఉండాలో తెలిసిన వాడు ఈయన. అలా దంపతులిద్దరూ ఆ నారాయణుణ్ణే ఉపాసిస్తూ ఆయనే పుత్రుడిగా కావాలని కోరుకున్నారు. క్రమంగా వారి పూజలు ఫలించి వారికి పుత్రుడిగా జన్మించాడు శ్రీమన్నారాయణుడు. అతడే కపిల మహర్షి. అద్భుతమైనటువంటి కథ రాబోతోంది, కపిలుడి యొక్క కథ. ఆయన జన్మించగానే బ్రహ్మదేవుడు దేవతలందరితోనూ కలిసి ఆయన దర్శనానికి వచ్చాడు. కర్దముడు దేవహూతుల యొక్క భాగ్యాన్ని ఎంతో ప్రశంసించాడు. తరువాత కర్దముడు బ్రహ్మదేవుని ఆదేశానుసారం తన 9 మంది కుమార్తెలు ఉన్నారు కదా, వాళ్ళకి వివాహం చేయాలని సంకల్పించి 9 మంది మహర్షులకు ఇచ్చాడు. ఈ పేర్లు వింటేనే పుణ్యమని అవి చెప్పుకుంటున్నాం. కళ అన్న అమ్మాయిని మరీచి మహర్షికి ఇచ్చాడు. అనసూయను అత్రి మహర్షికి, శ్రద్ధను అంగిరసుడికి, హవిర్భువును పులశ్చుడికి, గతిని పులహుకి, క్రియను క్రతువు అన్న ఆయనకి, ఖ్యాతిని భృగు మహర్షికి, అరుంధతిని వశిష్ఠునికి, శాంతిని అధ్వర్యునకు వాళ్ళకిచ్చి వివాహం చేశాడు. వైభవంగా వివాహం జరిగింది. ఆ 9 మంది మహర్షులు కర్దమ కన్యలు. వీరు వారిని వివాహమాడి తండ్రి చేసినటువంటి సత్కారాలను అందుకుని భర్తలతో కలిసి వారు తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. ఆ తరువాత కపిల మహర్షి ఆయన యొక్క కథ, ఆయన తల్లికి చేసినటువంటి దివ్యమైనటువంటి బోధ, అనేక రమ్యమైనటువంటి అంశాలు రాబోతున్నాయి. అటువంటి దివ్యమైన గాథలతోటి వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మంగళాశాసన పరై మద ఆచార్య పురోగర్వై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. స్వస్తి. నమస్కారం.